జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం గాయత్రి రామాయణంలోని 6వ శ్లోకాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మనకు అయోధ్యకాండలో ఒక భాగంగా వస్తుంది. ఇకపై ఈ శ్లోకాలు చాలా బాధాకర సన్నివేశాలతో ఉంటాయని మనందరికీ తెలుసు. కానీ ఈ ఒక్కొక్క శ్లోకం వింటున్న మనకు ఎంతో ఆనందంగా, బాధగా, సంతృప్తిగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే రామాయణం రాముడికి అంతా కష్టకాలమే అయినప్పటికీ ఆయన అరణ్యకాండలో అక్కడికి రావటానికి ఒక కారణం ఉంది కాబట్టి ఆ అరణ్యకాండలోనే ఎంతోమంది ఋషుల యజ్ఞాలను కాపాడి ఎంతోమంది రాక్షసులను కడతీర్చాడు కాబట్టి మనకి రాముడు భగవంతుడుగా రూపొందించబడ్డాడు. ఇక నుంచి మనం చెప్పుకునే శ్లోకాలు చాలా అమృతతుల్యంగా ఉంటాయి. విన్నవారికి, చెప్పిన వారికి ఎంతో అదృష్టం ఉంటేనే కానీ ఈ శ్లోకాలు మనకు దొరకవు అన్నమాట. ఇప్పుడు మనం 6వ శ్లోకాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా నేను చెప్తాను, వెనుక మీరు చెప్పడానికి ప్రయత్నించండి. నిరీక్ష్య స ముహూర్తంతో దదర్శ భరతః గురుం ఉటజే రామం ఆసీనం జటామండల ధారిణం. అర్థం ఎలా వస్తుందంటే, నిరీక్ష్య పరిశీలించి లేదా చూచి, స ముహూర్తంతో కొంతసేపు, దదర్శ చూశాడు, ఎవరు? భరతః భరతుడు. ఎవరిని? గురుం. ఇక్కడ గురుం అంటే సాక్షాత్తు శ్రీరాముడే. కానీ మనకి సంస్కృతంలో మనకన్నా పెద్దవారిని కానీ ఆచార్యుల వంటి వారిని కానీ గౌరవించదగిన పదాన్ని గురుంతో పోలుస్తారు. అంటే గురుం అంటారన్నమాట. గురుం అంటే ఇక్కడ శ్రీరామచంద్రుడు. ఉటజే గుడిసె ఆశ్రమం అని కూడా వస్తుంది. రామం రాముణ్ణి, ఆసీనం కూర్చుని ఉన్నవాడిగా, జటామండల ధారిణం అంటే జటామండలాన్ని ధరించిన వాడిని. అంటే ఎలా వస్తుందంటే దీని అర్థం జుట్టుని తిరుగులుగా చుట్టుకుని ఉండే ఆకారాన్ని జటామండలం అంటారు. ఇది ఒక్కొక్క పదానికి మనం తెలుసుకున్న అర్థం కదా. ఇప్పుడు మొత్తం అర్థం ఎలా వస్తుందో మనం చెప్పుకుందాం. ఈ శ్లోకంలో అర్థం ఎలా వస్తుంది అంటే, భరతుడు
కొంతసేపు పరిశీలించిన తర్వాత ఆశ్రమపు గుడిసెలో జటామండలాన్ని ధరించి కూర్చుని ఉన్న తన అన్న శ్రీరామచంద్రుణ్ణి దర్శించాడు. భరతుడు కొంతసేపు పరిశీలించిన తర్వాత ఆశ్రమపు గుడిసెలో జటామండలాన్ని ధరించి కూర్చున్న తన అన్న రాముని దర్శించాడు. ఇక్కడ ఈ శ్లోకంలో భరతుడు రాముని వనవాస స్థితిని గమనించే మధురమైన మరియు విషాదభరితమైన క్షణాన్ని వర్ణిస్తుంది. ఆయన చూసిన సన్నివేశం ఒక మధురం, కానీ అది విషాదభరితం. అర్థమైందండి? ఇక్కడ ఆనందము ఉంది, విషాదము ఉంది. రాముడు తపస్సు శైలి, అంటే తపస్సు చేసుకునే వారి శైలి ఎలా ఉంటుందో అటువంటి శైలితో ఉన్న జీవితాన్ని గడుపుతూ జటలు వేసుకుని ఆశ్రమంలో కూర్చుని ఉండగా భరతుడు ఎంతో ఆసక్తిగా ఆయనను చూసి ఆయన్ని గౌరవించి అతన్ని దర్శించుకున్న దృశ్యం ఇది. ఓకేనా? జై శ్రీమన్నారాయణ.